హెచ్చర పెరుగు జోషిత్ కార్త్విక్ రెడ్డి చూడండి. ఇదైతే మూడో నెలల అండి. ఈ విజువల్ వచ్చేసి మూడో నెలలో మా బాబు అయితే ఇంకా బాల్ తిరగడానికి అయితే ట్రై చేస్తున్న సమయంలో ఈ వీడియో అండి. అప్పుడే చూడండి నోట్లో ఏలు పెట్టుకొని నవ్వులుతూ చూడండి ఒక కాలు పైకంటూ ఎలాగా. ఏమైనా చిన్నపిల్లలు ఆ మూడో నెలలో అంటే వాళ్ళ తప్పన ఎలా ఉంటుందంటే నేను ఇంకా సాధించేయాలి, తొందరగా నడవాలి, తొందరగా బాల్ పడాలి, ఎప్పుడెప్పుడు బాల్ పడతానా, ఎప్పుడెప్పుడు నడుస్తానా, ఎప్పుడెప్పుడు పెద్ద అయిపోతానా అనే ఆత్రం అయితే వాళ్ళలో ఉంటుందండి. ఇంకా మూడో నెల రెండో నెల వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తుంటుంది, ఇంకా బాల్ పడాలి నేను, ఇక ముందుకు పాకాలి అని చెప్పి చూడండి ఎలా బాల్ పడడం అయితే ట్రై చేస్తున్నాడో. మూడో నెలలు వచ్చేసరికి చూడండి ఇలా తపన, వాళ్ళ బాల్ పడాలని తపన ఎంతో కృషి చేస్తుంటాను, ఇట్లాగే చేస్తూ ఉంటారు. ఈ చిచ్చర పిడుగు మామూలుగా కృషి చేయలేదండి. రెండో నెల ఎంట్రన్స్ అయిపోగానే ఇంక బాల్ పడడం ట్రై చేశాడు. అసలు రెండో నెలలు ఉన్నప్పుడు ఒక పక్క తిరిగి పడుకునేవాళ్ళు, కానీ అల్లరేం చేసేవాడు కాదు. చిన్నప్పటి నుంచి మంచిగా బొజ్జు అవ్వడం కానీ అన్నీ బాగుండేది. చూడండి ఇంక అక్కడైతే బాల్ పడి కుస్తీ పోటీ అయిపోయి ఇప్పుడైతే గిలక్కాయతో ఆడుకుంటున్నాను. చూడండి గిలక్కాయ చేతిలో పెట్టుకొని ఆ రెండు కాళ్ళు ఊపుకుంటూ రెండు చేతులు ఊపుకుంటూ ఆ పిల్లలు నిజంగా అండి అసలు చిన్నపిల్లలప్పుడు ఉన్నప్పుడు ఆ గిలక పట్టుకొని ఊపడము, వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనకి చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండదు అనమాట. వాళ్ళు తపన పడేదానికి ఇంకా ముందు తొందరగా నడవాలి, తొందరగా ఎప్పుడెప్పుడు నేను పాకుతాను, ఎప్పుడెప్పుడు నేను నడుస్తాను అనే ఒక ఆత్రం అయితే వాళ్ళు ఉంటుంది కదా. అట్లాగా చూడండి ఇక చూడండి గిలక్కాయ పట్టుకొని ఎలా ఆడుతున్నాడు, కాలు పైకి ఎత్తుకొని కింద ఎత్తుకొని మా చిచ్చర పిడుగు. ఇలా చిచ్చర పిడుగు జోషిత్ కార్త్విక్ రెడ్డి అని చూడండి ఎట్లా ఆడుతున్నాడో చూడండి. భలే ఆడుతున్నాడు, ముద్దు ముద్దుగా రెండు కాళ్ళు ఊపడం. ఇలా అయితే ఇది వచ్చేసి నాలుగో నెలలు అయితే చూడండి ఇట్లా అయితే ఆడుతున్నాడు. ఏమైనా కానీ పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క నెల గడుస్తూ ఉంటే వాళ్ళలో ఆ మూమెంట్, ఆ కదలిక స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది. ఇలా అయితే ఏమైనా కానీ తల్లిపాలు ఉన్న పిల్లలు ఉండే పుష్టికి, తల్లిపాలు లేని పిల్లలు ఉండే పుష్టికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఏమైనా తల్లిపాలు ఉంటేనే ఆ పిల్లలు ఎప్పుడు గ్రోత్ బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో అయితే తల్లిపాలు ఎవరు కూడా ఇవ్వట్లేదు. దయచేసి తల్లిపాలు ఇస్తేనే మంచిది. ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నా, వర్క్ ఉన్నా కానీ ఇంట్లో ఉన్నప్పుడైనా తమ పిల్లలకి తమ తల్లిపాలు ఇవ్వడమే ఆరోగ్యము. చూడండి తల్లిపాలు ఉంటే ఎక్కువ డిసీజులు రావు, ఏముండవు. ఆ డబ్బా పాలు కడిగి ఆ డబ్బా పాలు ఇవ్వలేక, డబ్బాలు కడగలేక ఎట్లాగట్లా ఇట్లా ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యం పడేది అంతా ఎందుకండి. మరి ఈ రోజుల్లో నేను వెళ్తుంటే హాస్పిటల్ చెప్తున్నారు ఇంకా ఎందుకు ఇస్తున్నారమ్మా, మేమైతే 2-3 నెలలకి ఆపేసాము పాలు, ఇంకా డబ్బా పాలు పడుతున్నాము, అవి పెడుతున్నాం ఇవి పెడుతున్నాం అంటున్నారు. ఏమి పెట్టినా కూడా తల్లిపాలు ఇచ్చిన యాక్టివిటీకి తల్లిపాలు లేని పిల్లల యాక్టివిటీ గ్రోత్ కూడా చాలా డల్గా ఉంటుంది. ఇదైతే వాళ్ళ మామయ్య అయితే తెచ్చాడండి. మా పెదమ్మ వాళ్ళ కొడుకు జాబ్ చేశాడండి. ఫస్ట్ అయితే మా అన్న అయితే ఈ బొమ్మ తెచ్చాడు. అంటే ఆ బొమ్మ ఏంటంటే మనం ఏది మాట్లాడితే ఆ బొమ్మ రివర్స్గా అదే మాట్లాడుతుంది. హాయ్ ఎలా ఉన్నావు అంటే అది కూడా హాయ్ ఎలా ఉన్నావు. మనం ఏడిస్తే అది ఏడుస్తుంది అనమాట. అట్లాగైతే మా అన్న అయితే ఈ బొమ్మ తెచ్చిచ్చి వాళ్ళ మేనల్లుడికి అయితే ఇచ్చాడు. అసలు అది తెచ్చి ఇంకా బొమ్మ ఆడబెడితే చాలు, ఇంకా ఆన్ చేసి ఇంకా వాడు ఆడుకో కాలు చేయి కదిలిస్తూ ఉంటే అది ఆడడము ఇదంతా అంతా బాగుంటుంది. అట్లా బొమ్మ చాలా మంచిగా తెచ్చిచ్చాడు మా అన్నయ్య. ఇంకా ఆ బొమ్మ పెట్టుకొని రోజు ఆడుకునేవాడు అనమాట మా అబ్బాయి. చూడండి మా అబ్బాయి ఏది కదిలిస్తే ఇంకా అది కూడా అట్లాగే డ్యాన్స్ చేస్తుంది. మనం ఊ కొడితే ఊ అంటది. ఎక్కడికి వెళ్తున్నాం హాయ్ అంటే మనం జోలపాట పాడితే అది కూడా జోలపాట కూడా పాడుతుందండి. మనం ఏదైనా జోలపాట పాడతాం కదా, ముకుంద ముకుంద స్వరంలో వరంగానే అది కూడా పాడుతుంది. ముకుంద ముకుంద స్వరంలో వరంగానే. పిల్లలకైతే మంచి యాక్టివిటీ బొమ్మ అయితే ఇదండి. నిజంగా చాలా రీల్స్లో కూడా ఇది మనం చూస్తున్నాం ఈ బొమ్మనైతే. మళ్ళా ఒక పిల్లోడైతే ఏడుస్తూ ఉంటాడు, ఇదైతే రివర్స్ రేస్, ఇది కూడా ఏడిస్తే మళ్ళీ వాడు పెద్దంగా ఏడుస్తాడు. అలా చూడండి ఈ బొమ్మ చాలా బాగుంటుంది, చాలా మ్యూజిక్లు అన్నీ వస్తాయి. చూడండి ఇకైతే ఈ విజువల్ కూడా వచ్చేసి ఇంకా 5వ నెల వస్తుంది మా అబ్బాయికి. చూడండి 5వ నెలలో ఇంకా బాల్ పడి పాక్కుంటా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా 3వ నెల 4వ నెల అంతా బాల్ ఎలా పడాలి, ముందుకు ఎలా పాకాలి అని ట్రై చేసి ఇంకా 5వ నెల వస్తే ఇంకా పాకడం, ముందుకు ఎలా పాకుతూ వెళ్ళాలి, ఇలా అయితే ప్రాక్టీస్ ఉంటుంది పిల్లలలో. చూడండి ఇట్లా కాళ్ళు పైకి ఎత్తుకొని ఇంకా ముందుకు పాకాలని చెప్పి చూడండి తలకాయ ముందుకేసి. నిజంగా అసలు నేను అప్పుడైతే అట్లా పాకుతూ ఉంటే ఎక్కువసేపు మనమైతే ఏంటంటే ఎక్కువసేపు బాల్ పడితే పొట్టలో నొప్పి వస్తుందని మనం టెన్షన్ పడతాం కదా. కానీ మనం ఎన్నిసార్లు తిరగతిప్పేసినా చూడండి ఇప్పుడు
ఇప్పుడు నేను తిప్పాను కదా, మళ్ళీ చూడండి 2 నిమిషాలు ఉండగానే మళ్ళీ బాల్ తిరుగుతాడు. వాళ్ళు ఏముంది చిటికలో అట్లా బాల్ తిరుగుతారు, మనం టెన్షన్ పడిపోయి. కానీ వాళ్ళలో తపన అది, నేను తొందరగా పెద్ద అవ్వాలి, నేను తొందరగా దోగాడాలి, నేను ముందుగా అయితే అందరిని చూడాలి, నడుచుకుంటూ వెళ్ళి మా నానమ్మని మా తాతయ్యని చూడాలి. వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు, మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా, వాళ్ళ తాతయ్య వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తానా అని చెప్పి అంత తొందరగా అయితే ఉంటుంది మా చిచ్చర పిడుగు. చూడండి నేను వేసాను కదా ఇందాక బాల్ తిప్పి మళ్ళీ వెనక ఎల్లెలకి వేసాను కదా, ఇప్పుడు చూడండి మళ్ళీ బాల్ తిరుక్కుంటూ ఎలా వెళ్తున్నాడు ముందుకి. చూడండి మా చిచ్చర పిడుగు ఇట్లా ముందుకు వెళ్తాడు. అది చూడండి తలకాయ పైకెత్తి ఎంత బాగా చూస్తున్నాడు. అదే పాము పిల్లలు పాము పైకి తలకాయ ఎత్తిట్టు చూస్తూ చూడ, అట్లా చూడండి ఎంత బాగా పైకెత్తితే చూస్తున్నాడు. నిజంగా అసలు ఆ విజువల్ చూసి చూడండి. ఇదైతే అప్పుడైతే 5 నెలలు అయితే దీపావళి అయితే వచ్చిందండి. జూన్లో పుట్టాడు కదా, ఇంకా నవంబర్కి వచ్చేసరికి చూడండి దీపావళికి అయితే చూడండి మా అబ్బాయి టపాసులు కాలుస్తుంటే ఒక నిలబడి టపాసులు అయితే మేము ఇద్దరం కలిసి చూడండి ఎప్పుడైనా కానీ నా చంకలోనే పెట్టుకొని చూడండి మా పిల్లోడు నేను టపాకాయలు కాలుస్తుంటే ఆ పూచక్రాలు కాలుస్తుంటే మా అక్క పిల్లోళ్ళు మేమందరం మా ఇంటిగా దగ్గర కలుసుకొని నవంబర్లో అయితే మంచిగా దీపావళి పండుగ అయితే భలే ఎంజాయ్ చేసామండి. ఈ అమ్మాయి మా అక్క పాప, ఆ అమ్మాయి మా అక్క, ఇటు పక్క ఉన్నాడు కదా ఆ అబ్బాయి మా హేతాంశు. చూడండి మా ఏతాన్సు మా అక్క మా జయశ్రీత. చూడండి మా ఏతాన్సు కూడా భూచక్రం ఎట్లా తిప్పుతున్నాడో చూడండి. మా ఊర్లో అత్త వచ్చి నువ్వు దీపావళి పండుగ టపాసులు కాలుస్తున్నావా అని అయితే అడుగుతుంది. చూడండి ఇకైతే బాల్తో అయితే ఆడుతున్నాడండి. ఈ విజువల్ వచ్చేసి మా అబ్బాయి చూడండి. ఇంకా 5 నెలలు వచ్చేసింది కదా, ఇంకా నానమ్మోళ్ళ ఇంటికి ప్రయాణం వెళ్ళిపోతున్నాం అనే ఆనందంలో చూడండి బాల్తో అయితే అట్లాగా ఆడుతున్నాడు మా అబ్బాయి. బాల్తో ముందుకి వెనక్కి వేసుకొని ఇంక బాల్ ఆడుతున్నాడు. ఇంక వెళ్ళిపోతున్నాం మా అమ్మమ్మోళ్ళ నుంచి మా నానమ్మ ఇంటికి అని చెప్పి బాల్ ఆట అయితే ఆడుతున్నాడు. ఇంకా పెద్దోడు అయిపోయిండాడు అందుకని చెప్పి చూడండి అట్లా బాల్ తిరిగి ఆ బాల్ చూడండి అట్లా ఆడుతున్నాడా. చూడండి ఆ బాల్ కోసం చూడండి అట్లా బాల్ చెంగున తిరిగిపోయాడు. చూడండి అట్లా అయితే ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్తున్నాం సంతోషంలో. ఇంకా బాల్ ఆట ఆడుతా ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులంటే అమ్మమ్మ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా అమ్మమ్మ నేను టాటా వెళ్ళొస్తాను, ఇంకా మా నానమ్మ ఇంటికి వెళ్తాను, మా నానమ్మ ఇంటికి వెళ్ళి మా నానమ్మ వాళ్ళతో ఆడుకుంటాను. ఇన్ని రోజులు మీ అమ్మమ్మ వాళ్ళతో ఆడుకున్నాను కదా, ఈ అమ్మమ్మ ఇంట్లో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి, ఇవన్నీ మా తాతయ్యకి మా నానమ్మకి కూడా చెప్పాలని చెప్పి ఈ బాల్ ఆట అయితే ఆడుతున్నారండి. ఏమైనా కానీ పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఇంకా తల్లికి ఆ పిల్లోడి మీద ధ్యాస ఉంటుంది. ఆ పిల్లోడు ఎలా పెద్దోడు చేయాలా, ఎలా మనం మంచిగా చూసుకుంటే పిల్లలు కొంత గ్రోత్ అవుతారు, ఎట్లా ఆడుకుంటారు. ఏమైనా అప్పుడు తెలియని వయసులో తల్లి పాలు ఉంటేనే పుష్టిగా ఉంటారండి. డబ్బా పాలు అవన్నీ పోస్తే మటుకు పుష్టిగా ఉండరు. అసలు నిజంగా 5 నెలలు వచ్చేటప్పుడు మా అబ్బాయి నా పాలు తాగుతా బాగా యాక్టివ్గా మంచి గ్రోత్గా ఉండేవాడు. అసలు ఏం పెట్టం కదా, ఏం పెట్టకపోయినా ఇంకా తిండిలో పడేసరికి తగ్గిపోతారు ఎవరైనా కూడా. ఏవైనా చిన్నప్పుడు ఆ 5 నెలలతో జ్ఞాపకాలే చాలా బాగుంటాయి. చూడండి మళ్ళీ తిప్పి బాల్ ఆట ఆడుకోమని చెప్పి తిప్పేశాను. చూడండి మళ్ళీ మనం తిప్పినా కూడా ఇంకొక 5 నిమిషాలకి అయితే మళ్ళీ తిరిగి బాల్ ఆట అయితే ఆడతాడు మా అబ్బాయి. అప్పుడే క్యాచ్లు ఆట ఆడుతున్నాడు బాలు. క్రికెట్కి అయితే స్టేడియంలోకి అందరూ ఐపీఎల్ సీజన్ కదా, క్రికెట్ ఎంతో జోష్గా హుషారుగా ఆడతారు కదా, అందుకని చెప్పి మా అబ్బాయి కూడా ఆ క్రికెట్కి అయితే రెడీ అయిపోతున్నాడు ఇంకా వరల్డ్ కప్ ఆడడానికి. చూడండి బాల్ అయితే చూడండి ఎలా ఆడుతున్నాడో. చూడండి మా తిరిగి చూడండి మనం తిప్పాం కదా బాల్ ఎట్టుంటే అట్లా తిరిగి అంటే వాళ్ళకి మెమొరీ పవరు. నేను ఆ బాల్ పట్టుకోవాలి, ఆ క్యాచ్ చేయాలి, ఇక ముందుకైతే ముందు జరుగుతాం కదా అట్లా చెప్పండి వాళ్ళ మైండ్లో మెమొరీ ఉంటుంది. ఆ మెమొరీతో వాళ్ళకైతే ఇంకా బాల్ ఆట ఆడుకోవాలి, ఇట్లా క్యాచ్లు వేసుకుంటూ ఆడుకోవాలని చెప్పి అయితే వాళ్ళకైతే ఉంటుంది. ఈ మామూలు చిచ్చరపిడుగు కదండి, అప్పటి నుంచైనా ఇట్లాగే ఆడుకుంటూ ఉంటాడు. మంచిగా పక్కన మనం కూర్చోంటే చాలు ఇంక వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ మంచి యాక్టివ్గా ఉంటారు. ఇక కొద్దిసేపు అయితే మా అమ్మ కూడా ఆడిపిస్తుంది, మా నాన్న మేమందరం కలిసి ఆడిపిస్తాము. కొంచెంసేపు కూర్చొని హెచ్చరించి ఇలా మాటలు చెప్తాము. వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది బాగా ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాను వాళ్ళకు కూడా అర్థమవుద్ది కదా. మనం చెప్పిందంటే ఊకొడతాం అట్లా చేస్తారు కదా చిన్నపిల్లలు. నిజంగా అప్పుడైతే నాకైతే వీడి పుట్టక ముందు బోర్ కొట్టేది, కానీ వీడికి పుట్టిన తర్వాత అయితే నాకు అసలు ఏం బోర్ లేదు. వీటితో ఆడుకుంటూ మంచి టైంపాస్ అయితే అయిపోతుంది. చూడండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనం చూస్తుంటే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. కానీ ఎక్కువ ఏడిపించడు. అప్పటి నుంచైనా కూడా నైట్ కూడా మంచిగా నిద్రపోరు. కొంతమంది పిల్లలు అయితే అసలు నైట్ కూడా నిద్రపోరు, ఎంత ఏడిపిస్తారు అంటే అంత ఏడిపిస్తారు. కానీ వీడు అట్ట కాదు,
మంచిగా నైట్ అంతా నిద్రపోయేవాడు. నైట్ అంతా పాలు కూడా తాగేవాడు కాదు అసలు. అయితే నైట్ అంతా నిద్రపోయి ఎప్పుడో తెల్లవారు నేనైతే మా బాబు పాలు ఇవ్వాలి తాగుతాడేమో అని చెప్పి తెగ టెన్షన్ పడిపోయేదాన్ని. లేయలేదు ఇంకా తాగొచ్చు కదా అని చెప్పి. కానీ మనం ఎన్ని గీరినాకి ఇచ్చినా వాడు ఏం చేసినా కానీ ఓ టైంకే ఓ లేచి పాలు తాగేవాడు తెల్లారుజామున 5 గంటలకి. చూడండి ఆ రోజు నైట్ అయితే చూడండి ఇంకా బెడ్ మీద ఆడుకుంటా ఉన్నాడు. చూడండి చిన్నపిల్లలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఏం తెలియదండి. కష్టాలు సుఖాలు అవన్నీ ఏం తెలియదు. వాళ్ళు ఏంటి కడుపు నిండా పాలు తాగినమా మంచిగా ఆడుకున్నామా బొమ్మలతోనూ ఇదే వాళ్ళకి తెలిసేది అంతే. అలాంటి జనరేషన్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకేం తెలుస్తుందండి వాళ్ళకి. ఇంకా ఆడుకోవడమే కదా, ఆడుకోవడం, ఆకలేసినప్పుడు ఏడవడం, అమ్మ అనడం. ఇంకా వాళ్ళ నానమ్మల ఊరికి ప్రయాణం అయితే అయిపోయామండి. చూడండి ఇప్పుడైతే వాళ్ళ నానమ్మల ఊరిలో చూడండి మంచి టోపీ పెట్టుకున్నట్టు చూస్తున్నాడు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయిపోయింది, ఇంకా మా నానమ్మ ఇంటికి వచ్చేసాము అని చెప్పి చూడండి వాడు అట్లా చూడండి ఇంకా అమ్మమ్మ వాళ్ళందరికి బాయ్ చెప్పేసిండు. ఇంకా అమ్మమ్మలతో ఇంక పని లేదు. ఇంకా నానమ్మ ఇంటికి వచ్చేసాను అని చూడండి అట్లా చూస్తున్నాడు. వాడు హ్యాపీనెస్ అంతా చూడండి అట్లా గ్రోత్గా ఉంటుంది. అట్లా ఇప్పుడు చిచ్చుట పెరుగు. ఇప్పుడైతే ఇవైతే అన్నప్రాసన చేసామండి మేము. అన్నప్రాసనలకైతే ఈ మంకీ బొమ్మ అయితే ప్రజెంటేషన్గా మా అబ్బాయికి అయితే ప్రజెంటేషన్ చేశారు అన్నప్రాసన రోజు. ఇంకా 6వ నెలలో అన్నప్రాసన అయితే చేస్తాం కదా, ఇంకా అప్పుడైతే ఈ మంకీ బొమ్మ గిఫ్ట్గా వచ్చింది. చూడండి దాంతో కూడా బాగా ఆడుతున్నాడు బాల్ పడి. అప్పుడు కూడా బాల్ పడి ఆడుకుంటారు కదా, ఆ మంకీ డ్యాన్స్ చేస్తుంటే దాని సాయి చూస్తూ ఇంక దాన్ని ముందు పాక్కుంటా వచ్చి దాన్ని లాక్కొని వచ్చి కింద నేలకేసి కొడతాడు 4-5 సార్లు. అది అట్లా ఆడుతుంటే వీడు కూడా కాళ్ళు చూడండి చేతులు చూడండి ఎట్లా ఆడిపిస్తా ఉంటే ఆ కాళ్ళు చేతులు చూడండి ఎట్లా ఆడుతున్నాడు. అట్లా డింగ్ అని అది కాళ్ళు ఊపుతుంది కదా మంకీ, అది కాళ్ళు డ్యాన్స్ ఊపేది. నేను కూడా డ్యాన్స్ వేయాలని చెప్పి ఇంకా అయితే చూడండి ఇంకా ఫ్యూ మినిట్స్ లేటర్ చూడండి మా అబ్బాయి అయితే చూడండి 7వ నెలలో అడుగు పెట్టాడు. ఇంకా 6వ నెల అయిపోయింది, ఇంక 7వ నెలలో ఆడబెడితే మా వైకుంఠపురంలో తిరుమల దేవస్థానం అయితే ఉందండి. వైకుంఠపురం ఇదంతా అక్కడికైతే మేము ఒక శనివారం అయితే దర్శనం చేసుకోవడానికి మా అబ్బాయిని తీసుకొని వెళ్ళాము. చూడండి పట్టు పంచ తెల్ల చొక్కా అయితే వేసుకొని చూడండి మా అబ్బాయి ఉన్నాడు మంచిగా. ఇంకా ఆ రోజు అయితే టెంపుల్కి వెళ్ళి మంచిగా దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక అయితే మేమైతే ఒకరోజు అయితే నేను మా హస్బెండు అలాగే మా అన్న కూతురు ఇంకా మా తోడుకాళ్ళు వల్ల వాళ్ళ హస్బెండ్ అంటే మాకు బావ అవుతాడు. మేమందరం కలిసి విజయవాడకైతే వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి విజయవాడకైతే ఒకరోజు ఆదివారం ఒక సండే ప్లాన్ చేసుకున్నాం బయటికి వెళ్ళాలి అట్లా ఎంజాయ్ చేయాలని చెప్పి. ఇక అయితే ఇంకా విజయవాడకి వచ్చి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిందని చెప్పి జైలు మండి ఖైదీలో వచ్చి అక్కడ భోజనం చేసుకున్నామని చెప్పి వచ్చాము. ఇంకా మా అన్న కూతురు వాళ్ళలో కూర్చొని చూడండి ఎట్లా ఆడుతున్నాడో. దీనికి ముందుగా ఉండవల్లి కేవ్స్కి వెళ్ళాము. ఉండవల్లి కేవ్స్లో వెళ్తే అక్కడ కూడా భలే ఆడుకున్నాం మేము. ఇక అయితే అక్కడి నుంచి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది లంచ్ చేసుకొని ఇంకా భవానీ హైలాండ్లోకి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇక మధ్యాహ్నం ఇక లంచ్ చేసుకుంటే మా అన్న కూతురు వాళ్ళు కూర్చొని ఆడుకున్నాను. ఇక అయితే అక్కడికి వెళ్ళి భవానీ హైలాండ్లోకి వెళ్ళి ఇంకొచ్చి ఇంకా ఇక్కడ అంబేద్కర్ పార్క్ అయితే ఉంది. అక్కడైతే నేను మా అన్న కూతురు అయితే మా అబ్బాయిని బుడి అడుగులు వేపించుకుంటూ నడిపిస్తూ ఉన్నాము. చూడండి అప్పుడే కదా వాడికి నడక కొంచెం వస్తుంది కదా, అందుకని మనం పడిపోతాడని చెప్పి నేను మా అన్న కూతురు అయితే పట్టుకొని నడిపిస్తూ ఉన్నాము. ఇదంతా వచ్చేసి అంబేద్కర్ పార్క్ అప్పుడు కొత్తల్లో కట్టారండి, చాలా బాగుంది. అప్పుడు మా అబ్బాయికి 7 నెలలు ఉన్నప్పుడు నేను వీడు పొట్టలో ఉన్నప్పుడే నేను అప్పుడు 2 times వెళ్ళాను. మళ్ళీ మా అబ్బాయిని తీసుకొని మళ్ళీ మా జగనన్న పాలనలో ఈ అంబేద్కర్ స్టాట్యూ అయితే బాగా చేశారండి. మంచిగా పార్కు కేవలం టికెట్ ధర మాత్రం 10 రూపీసే, కానీ లోపల మాత్రము అంబేద్కర్ స్టాచ్యూ మొత్తం అంబేద్కర్ గురించి ఆ జీవిత చరిత్ర రాజ్యాంగం గురించి ఎట్లా రచించారు ఇదంతా అంబేద్కర్ రాజ్యాంగం ఎలా రాశారు ఇదంతా. ఇప్పుడు చూడండి అక్కడైతే మా హస్బెండ్ పైన కూర్చొని చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. ఇక అయితే అక్కడ నుంచి మనం గాంధీ హిల్ పార్క్ అయితే వచ్చేసామండి. చూడండి గాంధీ హిల్ పార్క్ నుంచి దుర్గమ్మ టెంపుల్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి అక్కడ విజువల్. చూడండి మా అబ్బాయి చూడండి భయం లేకుండా మా హస్బెండ్ చేతిలో తీసుకొని ఇట్లా పైకి అట్లా చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో. చూడండి అసలు భయమేమి ఉండదు, అసలు ఎట్లా ఆడిపిస్తే బయటికి తీసుకెళ్ళినా కూడా అసలు భయమే ఉండదు. చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు. వల్ల నేను విజువల్ చూపిస్తుంటే చూడండి ఎట్లా ఉన్నాడో. అటుపక్క దుర్గమ్మ గుడి కనిపిస్తుంది, మంచి విజువల్ అండి. నిజంగా గాంధీ హిల్ పార్కు గాంధీ స్తూపం ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు అంత డెవలప్మెంట్ లేదు, కానీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది. గ్లాస్ వంతెన బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు.
బాగుంది. చాలా బాగుంది అసలు మొత్తం ఆడుకునేదానికి. దీనికి వ్యూ పాయింట్ ట్రైన్ వ్యూ కూడా ఉండేదండి. మనము ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ అంతా కొండ చుట్టూ తిరిగి విజువల్ అంతా చూపించేదానికి. కానీ అది రిపేర్‌లో ఉంది. ఇక కొన్ని రోజుల్లో మేము వెళ్ళినప్పటికి అప్పుడు రిపేర్లు ఉందమ్మా లేదని చెప్పారు. అందుకని చెప్పి మేమైతే పార్కులు ఇప్పుడైతే గాంధీ స్తూపం ఉండే దగ్గర అయితే మా అబ్బాయి చూడండి నిలబడుకొని ఆడుకుంటున్నాడు. అప్పటికి ఏముంది 7.5 నెల అట్లాగా చూడండి. అప్పటికే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇంకా అట్లా ఆడుకుంటూ ఉంటారు మంచిగా. ఆ చిచ్చర పిడుగు అల్లరి అంతా చేస్తూ నిజంగా ఏమైనా పిల్లలు అల్లరి చేస్తూ అట్లా ఆడుకుంటూ ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే మా హస్బెండ్ నిలబెట్టున్నాడు ఆడుకోమని చెప్పి. ఇకైతే బాగా గాంధీ స్తూపం అయితే ఉంటుంది. చాలామంది బాగా కపుల్స్ తర్వాత లవర్స్ అడ్డా అండి. ఇది చాలామంది లవర్స్ అలా వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోతుంటారు కూర్చొని అంతా అదంతా చూసుకొని. ఇకైతే మేమైతే ఇంకా 8 నెలలు వచ్చేసింది. ఇంకైతే మేమైతే వెళ్ళామండి కొడైకెనాల్ వెళ్ళాము. కొడైకెనాల్ ట్రిప్ కొడైకెనాల్ ఊటీ మైసూరు 3 ట్రిప్లు అయితే వెళ్ళాము. ఇప్పుడైతే ఇది కొడైకెనాల్ విజువల్ అండి. చూడండి 8 నెలలకే మా అబ్బాయి కొడైకెనాల్లోకి తీసుకెళ్ళిపోయాం మేము. ఇంకా అక్కడికి నేను ఫస్ట్ అయితే భయపడా, ఇక్కడ తీసుకెళ్తున్నాం వాడు ఏమన్నా గోల్ చేస్తాడేమో, అక్కడ ఫుడ్ దొరకదు కదా, బాగుంటుందో వీడు ఎట్లా చేస్తాడు. కానీ వీడు మామూలుడు కాదండి. ట్రైన్లో వెళ్ళినప్పుడు గోల్ చేయలేదు. అక్కడి నుంచి కార్ తీసుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళినప్పుడు అన్నీ ఏం గోల్ చేయలేదు. చూడండి ఒక్కొక్క వ్యూ పాయింట్ తీసుకొస్తే చూడండి ఎంత బాగా ఆడుకున్నాడు. ఆ నిలబెట్టినా కూడా చక్కగా భలే ఆడుకుంటా ఉన్నాడు. అసలు నేను భయపెట్టి దానికి అంతా రివర్స్ అయిపోయింది వీడు. చూడండి ఏదన్నా వ్యూ పాయింట్ వచ్చినప్పుడు దిగడము చూడడము మళ్ళీ కారు ఎక్కినప్పుడు పడుకోవడము. అసలు నిజంగా చూడండి అసలు 8 నెలల పిల్లలు అట్లా ఉంటారు ఎవరైనా. ఇంకా మామూలు చిచ్చరపిడి కనుక ఇంకేమనాలో చెప్పండి మీరే ఏమంటారో కామెంట్లో తెలియజేయండి నాకు. చూడండి ఈ చిచ్చర పిడుగు నేను అసలు టెన్షన్ పడిన, అసలు వీడిని తీసుకొని ఎలా పోయిన దోమన తిరుక్కొని రావాలో ఉండడో అనుకుంటే. కానీ ఏ అట్మాస్ఫియర్ పోయినా చల్లగా వాతావరణం ఉన్న దానికి మేము నైట్ అంతా పగులంతా ఇక్కడ అయితే చూడండి ఇది వచ్చేసి గునా కేవ్స్ అండి. ఇక గునా కేవ్స్ మంజుమల్ బాయ్స్లో చూశారు కదా, ఆ గునా కేవ్స్కి అయితే వెళ్ళాం మేము. ఇక ఒక రోజులో అయితే మొత్తం కొడైకెనాల్ అంతా చూసే ప్యాకేజ్ అంటే మొత్తం 2 రోజులే కదా మారడం, ఒక రోజు రావడము ఒక రోజు ఇక్కడైతే అన్నీ చూడడము. అందుకని చెప్పి అన్నీ ఉదయం మార్నింగ్ 9 గంటల నుంచి వచ్చి ఇకైతే అన్నీ ఒక్కొక్క పార్క్ అయితే తిరుగుతున్నాం. గునా కేవ్స్ మంజుమల్ బాయ్స్లో చూశారు కదండి మీకు, ఆ గునా కేవ్స్కి అయితే మేము ఇప్పుడు వచ్చాము. చూడండి ఒక్కొక్క దిక్క కూర్చొని నిలబడకుండా మా చిచ్చరపిడుగు అల్లరైతే చూడండి ముందుకు వెళ్ళిపోవాలని చూడండి ఎట్లా ఆడుతున్నాడో. భలే మంచిగా అన్నీ ఆడతాడండి పట్టుకొని. ఇక ముందుకు వెళ్దాం మమ్మీ అని చెప్తాడు నాకు. ఇంకా చాలు ఈ ఫోటోలు, ఇంకా ముందుకు వెళ్ళిపోదాము అని చెప్పి. చూడండి అప్పుడు అన్నం ఫుడ్ పెట్టుకున్న నా పాలతోనే చూడండి. ఇకైతే గునా కేవ్స్ అందరూ మంజుమల్ బాయ్స్ అని అందరూ కేరింతలు గోల్ చేస్తారండి. చూడండి ఇదంతా వచ్చేసి గునా కేవ్స్ అండి. ఇక్కడంతే మొత్తం గునా కేవ్స్. ఇక్కడికే మంజుమల్ బాయ్స్ టీమ్ సినిమా తీసింది. ఇవి చాలా బాగుందండి. మొత్తము మనం ఎలాగ మంజుమల్ బాయ్స్లో చూసామో ఈ గునా కేవ్స్ మొత్తం అలాగే ఉంది. అసలు నాకు నిజంగా అసలు ఆ మంజుమల్ బాయ్ చూస్తున్నప్పుడైతే అసలు నిజంగా అట్లా ఉంటుంది అసలు మొత్తం సెట్టింగ్ అనుకున్నాం. కానీ కాదండి, మొత్తం గునా కేవ్స్ ఎలా ఉంటుందో అట్లాగే మనం చూపించారు. ఇదంతా చూడండి మా అబ్బాయి చూడండి అక్కడ ఆ చెట్ల మధ్య నిలబడుకుంటే చూడండి ఎట్లా ఆడుతున్నాడో. చూడండి ఎక్కడికి తీసుకెళ్ళినది కూడా చూడండి పట్టుకొని ఆ గునా కేవ్స్ అంతా వ్యూ పాయింట్ చూస్తున్నాం. అసలు నిజంగా వ్యూ పాయింట్ మట్టుకు పిచ్చ సూపర్ అండి. అసలు వెళ్ళాల్సిన ప్లేసే కొడైకెనాల్ ప్లేసు. ఎంత చల్లగా ఉంటుంది అసలు. ఒకరోజు మనం తిరిగినా కూడా టైర్డ్ అవ్వమండి అసలు ఆ చల్లని వాతావరణంకి. మామూలుగా ఇక్కడైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ వాతావరణంకి మనం టైర్డ్ అయిపోతాం. కానీ అంత చల్లగా ఉంటుంది కదా, మనం ఎంతసేపు తిరిగినా కూడా అసలు చల్లని వాతావరణంలో ఎంతో యాక్టివ్గా ఇంకా బాగుంటాం. అసలు ఫుడ్ కూడా ఏం మంచిగా లేదండి. మేము అసలు ఫుడ్ కూడా ఏం తెలియదు, ఏదో దొరికితే అది తిన్నాం. అసలు అన్నం తినలేము అక్కడ. మేము ఏదో దొరికితే అది తినేవాళ్ళము. ఇక్కడ చూడండి మా అబ్బాయి చూడండి అక్కడ నిలబడితే చూడండి అసలు చూడండి అట్లా స్మైల్ చూడండి అసలు ఆ స్మైల్ ఇవ్వడము, ఆ లుకింగ్ చేయడము, అసలు మంచి స్టైల్ పర్సనాలిటీగా చూడండి ఎట్లా ఆడుతున్నాడో. చూడండి ఇక్కడైతే లేక్ వ్యూ పాయింట్కి వచ్చాము. అక్కడ చూడండి మా అబ్బాయితో కొన్ని పోజులు అయితే దిగుతున్నాను చూడండి. అసలు చూడండి ఎట్లా పోజ్ అయితే తీస్తున్నాడు. నిజంగా అసలు మంచిగా చూడండి నా కవదాలు తీసుకోవడానికి చూడండి ఎక్కడ నిలబెట్టినా చూడండి ముందుకు దిగిపోవాలంట, ముందుకి పట్టుకొని చూడండి ఎట్లా ఆడుతున్నాడో. చూడండి అసలు నిజంగా ఆ పిచ్చిగా ఆడతారు అసలు. చూడండి చేతులతో ఇట్లా అనడము, ఆ ముందుకు అనడము, ఆ టోపీ పెట్టుకొని చూడండి జూయి అని
అసలు లేక్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి అసలు. చూడండి నేను రైస్ ఎక్కిన హార్స్ ఎక్కినా కూడా హార్స్ మీద కూడా మా అబ్బాయి ఉన్నాడు. చూడండి ఎక్కడ వెళ్ళినా నా చంకలో నుంచి అయితే బాడీకి అయితే మేమైతే కొడైకెనాల్ అంతా అయిపోయింది కదా, ఇక ఊటీకి వచ్చాము. ఊటీలో అయితే చూడండి ఆ చల్లని వాతావరణంలో ఇలాగైతే మంచి నిప్పు మంటేసుకొని అయితే చూడండి అందరూ ఎట్లా రెస్టారెంట్లో అయితే బాగుందండి మేము వెళ్ళింది. అక్కడైతే మంచిగా వేసుకొని ఇంకైతే ఆ రోజు మా హస్బెండ్ పుట్టినరోజు అండి. పుట్టినరోజు చేసుకొని ఇక బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. చూడండి మా బొటానికల్ గార్డెన్ అండి, ఇదంతా బొటానికల్ గార్డెన్ అండి. ఊటీలో వచ్చేసాము. ఇంకా ఇక బొటానికల్ గార్డెన్ చాలా పెద్దదండి. మొత్తం తిరగడానికి కూడా టికెట్ 50 రూపాయలు. చూడండి మొత్తం ఒక 20 నిమిషాలు ఒక అరగంటలో ఇదంతా తిరిగేసుకోవాలి. ఇంకా మనము ప్యాకేజీ మాట్లాడుకున్నాం కదా, ఎక్కడికైనా 2 డేస్ వారం రోజులే కదా మాట్లాడుకునింది. అందుకని చెప్పి కొడైకెనాల్లో 2 రోజులు, ఊటీలో 2 రోజులు, మైసూర్లో 2 రోజులు కదా, మన ప్రయాణం ఒక రోజు కదా, అందుకని ఎక్కడైనా కూడా ఇంకా ఫాస్ట్గా అని చెప్పి చూడండి ఎంత ఫాస్ట్గా మేమైతే తిరుగుతున్నాం. మా అబ్బాయిని చంకలు వేసుకొని వాడైతే నా చంకలో అన్నీ చూస్తా చూడండి. ఆ వయసులోనే వాడికి ఏం అర్థమైంది ఏం చూడండి, చంకలో కూర్చొని అన్నీ ఎట్లా చూస్తున్నాడో నా సాయ మొత్తం ప్రదేశం అంతా. అసలు నిజంగా అండి బొటానికల్ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా జులై టైంలో మేము వెళ్ళింది ఏప్రిల్ టైంలో వెళ్ళాము. అంటే మా హస్బెండ్ పుట్టినరోజు కూడా కలిసి వస్తుందని చెప్పి ఏప్రిల్లో వెళ్ళాము. మామూలుగా జులై మేలో కానీ వెళ్తే అసలు నడవాలన్నా కూడా నడవలేము, 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా కారు వెళ్ళలేదు. అప్పుడైతే జులైలో వెళ్తే మంచిగా ఫ్లవర్ షో కూడా ఉంటుంది బొటానికల్ గార్డెన్లో. మేము వెళ్ళినప్పుడు తక్కువ ఉంది ఫ్లవర్ షో, అంటే మేము ఏప్రిల్లో వెళ్ళాం కదా అందుకని తక్కువ ఉంది. చూడండి అక్కడ బొటానికల్ గార్డెన్లో చూడండి మా అబ్బాయి మా హస్బెండ్ పడుకుంటే ఎట్లాగా ఆడుతున్నాడో చూడండి. అసలు ఆ చెట్లు పొట్లు అసలు నిజంగా చల్లని వాతావరణము అసలు చాలా బాగుంది. మేమైతే భలే ఎంజాయ్ చేసాము. మా అబ్బాయి కూడా అంతే బాగా ఎంజాయ్ చేశాడండి. నేను పోయినప్పుడు భయపడ్డానని చెప్పాను కదా, మరి చిచ్చరపిడుగు కూడా భయపడకుండా చూడండి ఆ బొటానికల్ గార్డెన్లో మేము అసలు ఎంతసేపు తొందరగా తిరగాలి చూడాలని చెప్పి ఆడిపిలేదు. అయ్యో మా అబ్బాయిని ఆడిపిలేదని చెప్పి అయితే ఇక్కడ కూర్చోబెట్టి అయితే ఆడిపిస్తున్నాను నేను. చూడండి నేను ఆడుకోనా అంటే వాడికి ఏం ఆడాలో తెలియట్లా. చూడండి గడితో ఆడుతున్నాడు. అంటే బాల్లో ఇవన్నీ ఎత్తుకోపోలేదు కదా మేము, అంటే ప్లేస్లు ఎక్కువ తిరగడమే పని అయిపోయింది. ఆ దగ్గర కూర్చొని అంటే మామూలుగా మాకు తెలియదు కదా మనకి ఎలా వెళ్ళాలి అదంతాను. అందుకని చెప్పి ఒకరోజు తిరిగేది కదా మనం పిల్లలతో ఏం ఆడిపిస్తాములే అని అప్పుడైతే నాకు పాపం అనిపించింది, ఇప్పుడు నా సంకులో పెట్టుకుంటే ఎలాగా అని చెప్పి ఇంకా అయితే అక్కడైతే ఆడిపించాము. చూడండి ఇకైతే ఊటీలో టీయాక్ ఫ్యాక్టరీ టీయాక్ తయారు చేసేది. చూడండి అక్కడ నుంచి అయితే ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వచ్చామండి. ఇక టీ అక్కడ తయారు చేస్తారు కదా, అంతా చూసుకొని ఇంకా బయటకు అయితే వచ్చి వ్యూ పాయింట్ దగ్గర అయితే నిలబడుకున్నాం. చూడండి నా పని నేను అలసిపోయి కూర్చుంటే మటుకు మా అబ్బాయి మటుకు చూడండి అంత బాగా ఆ వ్యూ పాయింట్ చూస్తూ ఆ టోపీ పెట్టుకొని చూడండి అట్లా అందరిని పిలుస్తూ ఆడుకుంటా ఉన్నాడు. ఏమైనా కానీ ఆ చిచ్చరపిడుగు ఆటలే నాకైతే అలసి వచ్చేసింది. ఎత్తుకొని తిరిగి ఈరైతే మటుకు ఆడుతూ ఉంటే నాకైతే చూసి నవ్వు వచ్చేసింది. చూడండి ఇకైతే అక్కడ అయితే ఎత్తుకున్నానండి నేను మా అబ్బాయిని. చూడండి అక్కడ 2 వ్యూ పాయింట్లు ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి ఇట్లాగైతే మంచిగా అయితే చాలా బాగుందండి. అంటే అక్కడి నుంచి వ్యూ పాయింట్లు చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా అట్మాస్ఫియరు అసలు రాదండి. ఈ ఎండలకాలం అసలే మనకి మండిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఊటీ కొడైకెనాల్ వెళ్తే మటుకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇకైతే చూడండి అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే అందరూ వెళ్ళి చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాము. ఇక ఊటీలో వచ్చేసి ఇకైతే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది, ఇక్కడ వాటర్ ఫౌండ్ అయితే ఉందండి. చూడండి అక్కడికైతే వచ్చి ఇక్కడ బటర్ఫ్లై పార్క్లో అయితే బటర్ఫ్లై దగ్గర ఒక ఫోటోలు దిగుతున్నాం మేము. చూడండి ఇక్కడ అంతా బోట్లు షికార్లు అయితే ఉంటాయండి. ఆ రోజు అక్కడికి వెళ్ళాము, ఆ బోట్లని తిరగొచ్చు అని చెప్పి. అక్కడనే లవ్ టుడే అని చెప్పి ట్రైన్ కూడా ఒకసారి మీకు స్టార్ట్లో పెట్టాను చూడండి, అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి చూసుకుంటూ ఇంకా మైసూర్కి వెళ్తూ దావులు అయితే కొన్ని వ్యూ పాయింట్లు అయితే ఉన్నాయి. అక్కడైతే చూడండి మా అబ్బాయి నేను పోజులు అయితే ఇచ్చాము. మా అబ్బాయి కూడా చూడండి అట్లా పోజులు ఇచ్చాడు. ఇక్కడ లేక్ వ్యూ అంటారు దీన్ని. చూడండి మొత్తం చాలా బాగుంటుందండి అక్కడ. చూడండి ఎక్కడ నిలబెట్టినా వాడి కూడా ఆడుకుంటూ చిచ్చరపిడుగు ఎవరైనా కూడా చూడండి ఆ వయసులో అంత దూరం తీసుకొస్తే భయపడతారు కదా, కానీ వాడు అసలు భయపడలేదు. చూడండి నన్ను కూడా అట్లా ఆడుతున్నాడు. చూడండి వాడి ఆటలు వాడాను, బుజ్జి ఆటలన్నీ ఆడాడు. అసలు ఇట్లాగా తిరిగినందుకు ఇట్లాగా అన్నీ తిరిగి అన్నీ చూసిందని చెప్పి నేను ఇందాక చూపించాను కదా మా తోడుకోళ్ళ హస్బెండ్ అని, ఆయన అయితే వండర్ కిడ్ అని కూడా పెట్టాడు. వండర్ కిడ్ అంటే అప్పుడే చిన్నప్పుడే 8 నెలలకే నువ్వు అన్నీ వెళ్ళి చూసి వచ్చావు అని చెప్పి నువ్వు వండర్ కిడ్ రా అంటాడు ఎప్పుడైనా మా బావ. అసలు వండర్ కిడ్ రా నువ్వు అన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. నిజంగా ఇది వండర్ కిడ్ నేను. అసలు చూడండి భయం లేకుండా చూడండి మేమైతే బోట్లో వెళ్తుంటే బోట్ షికారు చేస్తుంటే చూడండి భయం లేకుండా ఎంత బాగా కూర్చున్నాడు. నేను మా అత్తమ్మ మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్ళామండి. చూడండి
అసలు మేమందరం భలే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాము చూడండి. మేమైతే చిన్న పిల్లోడు ఉండు కదా, మామూలుగా అయితే ఇద్దరు ముగ్గురు వెళ్ళే దాంట్లో ఉండదు, కానీ ఎందుకులే అంత సాహసం ఒక దిక్కకి వెళ్ళి అని చెప్పి మేము అందరం వెళ్ళే దాంట్లో వెళ్ళామండి. ఇది చూడండి, ఇదేనండి అసలు మొత్తము అక్కడ ఊటీలో వచ్చేసి మనకి ఎలా డ్యాములు ఉంటాయో అలా డ్యాములు అండి అవి. చూడండి ఆ డ్యామ్ మొత్తం తిప్పైతే చూపిస్తారండి. ఇట్లాగైతే అందరు ఫ్యామిలీ ఎక్కి అందరు ఇలా అయితే ఆ డ్యాములు అయితే తిరిగి ఇకైతే మేమైతే అక్కడ ఊటీ నుంచి వచ్చేసామండి. ఇంకా మైసూర్లో జువాలజీ పార్క్ అయితే జూ అయితే ఉందండి, చాలా పెద్దదండి మైసూర్లో. ఇది అసలు చాలా బాగుంటుంది. ఇది మొత్తం అయితే చాలా కనీసం 20 ఎకరాల పైనే ఉంటుందండి. అక్కడి నుంచి అయితే ఇక్కడ రాజమోహన్ రెడ్డి ప్యాలెస్ అయితే ఉందండి. అక్కడైతే చారిత్రకమైన రాజుగారు పరిపాలించిన రాజమోహన్ రెడ్డి అంటే చాలా బాగుంటుంది. అక్కడికైతే వెళ్ళి మొత్తం అయితే చూసాము. ఇంతకుముందు నేను మ్యూజియం కూడా ఉందండి అక్కడ. చూడండి అక్కడికి వెళ్ళి తర్వాత చూడండి ఇక్కడైతే మొత్తం ఆ జూ పార్క్ అంతా మేము నడిచి తిరుగుతున్నాం. అప్పుడైతే మేము అది మాట్లాడుకుందాం అనుకున్నాం. అదే ఉంటుంది కదా, బుల్లెట్ కార్ ఉంటుంది కదా, దిప్పి అదే అప్పుడు మేము వెళ్ళేసరికి అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం మేము. చూడండి మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాము. మైసూర్ మహారాజు లాగా చూడండి, మా అబ్బాయి చూడండి ఎంత బాగా కూర్చొని. నిజంగా అండి మైసూర్ ప్యాలెస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడైతే టెంపుల్ కూడా ఉంది, అమ్మవారి టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ నైట్ షోనే బాగుంటుంది. ఒక 2-3 గంటలు అయితే ఆ మొత్తం చరిత్ర గురించి చెప్తూ ఇంకా లైట్లు అయితే వేస్తూ ఇలాగైతే మొత్తం ఉంటుందండి మైసూర్లో. ఇంకా మైసూర్ అవి కూడా అయిపోయి ఇంకా మళ్ళీ తిరుక్కొని వచ్చి ఇంకా మా తెనాలకు అయితే వచ్చానండి. మా తెనాలిలో ఒకరోజు అయితే మేము పార్క్ అయితే తీసుకెళ్ళామండి. చెంచుపేటలో ఉంది ఒక పార్కు, చాలా బాగుంటుందండి ఆ పార్కు తీసుకెళ్తే అక్కడ చూడండి మా అబ్బాయి బుజ్జి అచ్చరపిల్లులాగా చిల్లర పిల్లులాగా అయితే ఆడుతున్నాడు. చూడండి నేను ఎత్తుకోలేదని కోపంతో చూడండి వదిలిపెట్టాను, ఆడుకోమని చెప్పి చూడండి అంత బాగా చూడండి ఎట్లా పాకుతా ఆడుకుంటున్నాడు. ఇలాగైతే చిచ్చరపిడుగా ఆటలన్నీ ఆడతాడు. చూడండి 8 నెలలు 9 నెలలు ఉన్నప్పుడు మంచి గ్రోత్ ఉండేది. ఇంక సంవత్సరం వచ్చేసరికి బక్కడైపోయిండు. అంటే ఇంక అన్నం పెడుతుంటే అన్నం తినకుండా ఏం లేకుండా ఇంక పిచ్చిగా ఉండి అన్నం తిండు ఏం తిండు ఇంక సన్నగా అయిపోతాడు. ఏముంది చిన్నపిల్లలు అప్పుడే వాళ్ళకి ఏం తెలియని వయసు కదా, పాడుతూ మంచిగా తల్లి పాలు తాగుతూ వాళ్ళ పాటికి వాళ్ళు కేరింతలు ఆడుకుంటూ మంచిగా అయితే ఇలా ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఈ పార్క్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పార్క్ పక్కనే స్టేడియం కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆ వీడియోలో పార్ట్ 2లో చిచ్చరపిడుగు పార్ట్ 2లో అయితే నేనైతే ఆ స్టేడియం గురించి కూడా మీకు వివరిస్తాను. స్టేడియం కూడా చాలా బాగుంటుంది. ఆ స్టేడియం పక్కనే ఉంటుందండి ఈ పార్కు. చాలా సూపర్గా వేరే లెవెల్గా ఉంటుంది. అందరూ సాయంత్రం అయితే 4 గంటలకైతే వచ్చి బాగా అందరూ ఆడుకుంటూ ఉంటారు. టౌన్లో ఏంటంటే ఇంట్లో బయట ఏం ఆడుకుంటారు చెప్పండి, ట్రాఫిక్ అలా ఉంటుంది. ఇలాంటి పార్కుల్లోకి వచ్చి కదా ఆడుకునేది. పల్లెటూరులో అయితే ఎవరింటి ముందు వాళ్ళు ఆడుకుంటారు, అంటే అంత ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కదా, అలా అయితే బాగా ఆడుకుంటాం. కానీ టౌన్లలో ఏంటంటే ఎప్పుడు ట్రాఫిక్ బిజీ హడావిల్లు ఉంటుంది. కానీ అలాంటి అడవిలు ఇంట్లో కూర్చోబెట్టి 24 గంటలు వాళ్ళకి టైం పాస్ ఉండదు, మనకి బోర్ కొడుతుంది. ఇక వాళ్ళు కూడా ఆడుకోవడానికి మనతో ఎంతసేపు ఆడుకుంటారు, విసుక్కుంటారు కదా పాపం. అందుకని చెప్పి ఒకరోజు 1 గంట తీసుకెళ్తే బాగా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ మంచి గ్రోత్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడైతే అక్కడ ఒక దిక్కు కూర్చొని మేమైతే ఆడిపోయిన, ఇంకా మట్టిలో అయితే ఆడిపోయినండి. నేను చిన్నపిల్లడు కదా ఎందుకులే అని చెప్పి మట్టిలోకి అయితే దించును. ఇంకా అక్కడే ఒక దిక్కు కూర్చోబెట్టి కదా ఆడిపించుకుంటాం ప్రతిరోజు. అందరూ మట్టిలో ఆడుకుంటాం, వీడు కూడా వెళ్ళాలని చూస్తాడు. కానీ నేను పోనింది కదా, ఎందుకంటే అమ్మలు పంపిరు కదా మట్టిలోకి, ఎందుకు పంపించకూడదు, మట్టిలో నోట్లో పెట్టుకుని తింటారు అని చెప్పి అయితే మనమైతే పంపిము. కానీ అదే పల్లెటూరులో అయితే కానీ అందరూ మట్టిలో అయితే వదిలిపెడతారు ఆడుకోమని, అంటే గట్టి పడతారు అని అందరూ అంటారు. గట్టి పడతారు కదా పిల్లోడు మట్టిలో వదిలిపెట్టు అని చెప్పి, నేనైతే వదిలిపెట్టను. నేనైతే ఇట్లాగా ఆడిపించుకుంటా అని చెప్తాను. చూడండి 2 ఆడుకోవాలి, మట్టిలో తిరగాలి. కానీ ఏ వయసులో ఏ ఆటలు ఆడుకోవాలో ఆ వయసులో ఆటలు ఆడుకోవాలి. చిన్నపిల్లలు అప్పుడు తెలియదు కదా, మనం వద్దన్నా కూడా వాళ్ళు వెళ్ళరు, గమ్ముగానే ఆడుకుంటారు. అదే కొంచెం పెద్ద అయినాక అయితే మనం వద్దన్న వాళ్ళు వెళ్తారు కదండి, ఇంకా మనం ఏం చేయలేం. ఇంకా సంవత్సరం అయితే అయిపోయిందండి. ఇంకా 11 నెలలు అయితే ఇంకా మనం టెంపుల్లో అయితే తిరుపతికి అయితే వెళ్ళామండి. మాకు తిరుపతిలో అయితే పొట్టింటికలు తీస్తాం కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడైతే పంచదార పాలదార అయితే ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆడుకున్నా వచ్చాము. ఇక చూడండి ఇంకా తిరుపతి నుంచి వచ్చినాక మా ఇంట్లో ఒకరోజు అయితే వాతావరణం చల్లబడి ఉంటే కొంచెం తలుపు తీస్తే చూడండి ఆ బొమ్మలన్నీ వేసుకొని ఇల్లంతా తిరిగి అయితే అటు ఇటు పడుకొని చూడండి అట్లా ఆడుతున్నాడు. ఇంకా అప్పుడే తిరుపతికి వెళ్ళి వచ్చేసాం కదా. చూడండి అప్పటికి తర్వాత ఈ 11 నెలలకే చూడండి అసలు గ్రోత్ తగ్గిపోయింది. అంటే 8 నెలలు 9 నెలలు ఉన్నప్పుడు బాగా గ్రోత్గా ఉండు, కానీ అన్నంలో పడే కొంది పెట్టే కొంది ఇంకా అన్నం తినకుండా చూడండి ఇంకా సన్నగా అయిపోయాడు. నా పాలే తాగుతుంటే ఏం గ్రోత్ ఉంటుందా చెప్పండి, అన్నం కూడా తింటే కదా మంచిగా ఉండేది. కూర అన్నం, పప్పు అన్నము, అలాగే పెరుగన్నము అన్నీ తింటే కదా బాగుంటుంది. అట్లా తిండు
మామూలుగా అన్నం తినేది లేదు, ఏమీ లేదు. చూడండి సన్నగా అయిపోయాడు. మామూలుగా పాలే తాగుతున్నప్పుడు అయితే శుభ్రంగా హాయిగా హ్యాపీగా ఉండేవాడు. ఇంకా అప్పటి నుంచి సన్నగా పడిపోతున్నాడు. చూడండి ఒకటి తీసుకుని ఎట్లా ఆడతాడో చూడండి. బొమ్మలతో ఆడుకోకుండా చూడండి అక్కడ వర్షం పడుతుంటే చిన్న ఒకటి మన పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ పేపర్ ప్లేట్ తీసుకొని చూడండి ఎట్లా ఆడుతున్నాడో. నేను వద్దు నాన్న వర్షం తడుస్తామంటే కాదు నేను ఆడాల్సిందే అని చెప్పి బొమ్మలతో ఆడుకోలే నాన్న అంటే కాదు, ఆ పేపర్ ప్లేట్తోనే ఆడుకుంటున్నాడు. ఎట్లా ఉంటాయి చిచ్చర పిడుగులు ఆటలు అంటే చూడండి ఇట్లాగే ఆడుతూ ఉన్నాడు కదా. చూడండి ఇట్లా అయితే మా ఇంట్లో అయితే చూడండి ఇట్లా ఆడిపించుకుంటా అసలు చూస్తూ ఉంటే అసలు నాకు పెళ్ళైన కొత్తలో అయితే బోర్ కొట్టేది. ఇంట్లో మా అందరేమో షాప్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. అసలు ఎంతసేపు ఫోన్ చూసుకుంటాం. అయ్యో ఎందుకురా ఈ కర్మ పల్లెటూరులో శుభ్రంగా హ్యాపీగా చెట్టు కింద పొట్టు కింద ఆడుకుంటూ ఆ అమ్మలక్కలతో మాట్లాడుకుంటా ఉన్నాను. ఈ టౌన్లో నన్ను వేసిండ్రు, నాకు ఇప్పుడు అసలు బోర్ కొడుతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనుకునే టైంలో ఇక మా బుజ్జి అయితే వచ్చాడు. నాకు దేవుని ఇచ్చిన వరమే నాకు ఈ బుజ్జోడు. అసలు చూడండి అన్ని బట్టలు మడతాను పెట్టినా కూడా మంచిగా మడతేస్తాను, నేనే మడతేస్తానమ్మా అని చెప్పి అయితే చూడండి అన్ని పట్టుకొని మడతేస్తున్నాడు. ఇట్లా ఆడుకుంటాడు చూడండి. అంతే నేను ఏ పని చేస్తున్నా కూడా నాకు అడ్డం వస్తాడు కాదు నేను చేస్తా అని చెప్పి. ఇప్పుడు కూడా అంతేనండి, అట్లాగే చిచ్చరపిడుగా ఆటలన్నీ ఆడతాడు చూడండి. ఇంకా మనం ఎందుకు తీస్తే పిల్లోడు ఏడుస్తుంది కదా అని చెప్పి ఇక నేనైతే సరే నువ్వే మడత పెట్టినానా అని చెప్పి అయితే కొంతసేపు వాళ్ళకు కూడా ఆడుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఆ రోజు అయితే ఆడిపించానండి. ఇట్లాగా చూడండి అన్నీ అయితే నేను వచ్చిన గుడ్లన్నీ మడతేసుకుందాం అనుకుంటే కాదు, వాడు అన్నీ ఆడుకుంటా ఉన్నాడు చూడండి. ఇట్లాగే ఆడుకుంటా చూడండి అన్నీ అట్లా తీసి అట్లా వేయడం అదొక ఆట వాళ్ళకి. ఏదైనా కూడా చిన్నపిల్లలు అప్పుడు భలే ఆడుకుంటారు కదా. చూడండి గుండు అయితే చేపించేసాం మేము 11 నెలల తిరుమలకి వెళ్ళి. అక్కడ కూడా వెళ్ళినప్పుడు కూడా అండి నిజంగా భలే అసలు దేవుడి గుళ్ళు అయితే మేము అది మామూలుగా చిన్నపిల్లలకు దర్శనం ఉంటుంది కదా శుభపేదంలో, అక్కడికైతే వెళ్ళాము. అసలు లోపల టెంపుల్ అంతా మొత్తం అయితే ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉండింది, మొత్తం తిరిగాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే ఒకరోజు ఇక్కడ మన తాళాయిపాలెంలో వెళ్ళేదాము. వెంకటాయపాలెంలో అయితే తిరుమల దేవస్థానం టీటీడీ దేవస్థానం ఉంది, అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళామండి. అసలు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళొచ్చిన వాళ్ళు 2 నెలలకైతే ఇక్కడికి వెళ్ళామండి. చాలా బాగుంటుంది. తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం అన్నీ వస్తాయి, ఇక్కడ బాగుంటుంది వెంకటాయపాలెం అని చెప్పి అప్పుడు నేను కూడా గుండెలో మా అబ్బాయి కోసం గుండు ఇచ్చాను కదండి. చూడండి అక్కడ తీసుకెళ్తే ఇంకా టెంపుల్లో వెళ్ళడానికి కొంచెం బ్రేక్ ఉంది దర్శనము, అందుకని చెప్పి అక్కడ కూర్చొని పెడితే ఆడుకుంటా ఉన్నాడు చూడండి. బ్రేక్ దర్శనం కదా దేవుడికి